ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కల్వరి టెంపుల్తో నాకున్న అనుబంధాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే నేను పెళ్ళి కాకముందు అయితే విగ్రహారాధుల కుటుంబానికి అయితే చెందిందాన్నండి. మ్యారేజ్ అయిన తర్వాతే నేను దేవుడు అంటే ఏంటి, ఓహో దేవుడు అంటే నిజమైన దేవుడు ఎవరు అని అయితే తెలుసుకున్నానండి. అది ఎలాగంటే ఈ కల్వరి టెంపుల్ ద్వారానే నేనైతే తెలుసుకున్నానండి. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత నన్నైతే కల్వరి టెంపుల్కి తీసుకొని వచ్చారండి. కల్వరి టెంపుల్ దగ్గర వెహికల్ పార్క్ చేసి మేము వెళ్తున్నప్పుడు అందరు ఎలా వెళ్తున్నారంటే ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే ఒక సినిమా టికెట్ తీసుకుంటే సినిమా అయిపోతుంది అని చెప్పేసి త్వరగా ఎలాగైతే పరుగులెత్తుతుంటారో జనాలు, అలా పరుగులెత్తడం అయితే అక్కడ చూశానండి నేను. అప్పుడు నాకు అనిపించింది, అంటే అప్పుడు కొత్తగా ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది, ఏంటి జనాలందరూ ఇలా పరిగెడుతున్నారు అని అయితే నేనైతే మనసులో అనుకున్నాను. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఓహో దేవుడి మహిమ ఇక్కడ ఉంది కాబట్టే జనాలు ఇలా ఇంతగా ఉరికి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తున్నారా అని అయితే అనిపించిందండి. అవునండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకరిని మనం పిలిచాలనుకుంటున్నాం, వాళ్ళు మనకి దూరంలో ఉన్నారు, వాళ్ళని మనం పిలవాలనుకుంటున్నాం. వారి పేరు పెట్టి పిలిచి చెయ్యెత్తి ఒకసారి ఇలా ఊపినప్పుడు వాళ్ళు నన్నే పిలుస్తున్నాడు అని రెస్పాండ్ అవుతారు కదా. అలా కల్వరి టెంపుల్లో లోపల కూడా దేవుని కోసం మనం చేతులు ఎత్తి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఉండడు ఇక్కడ అనేది నాకు ఆ రోజు అనిపించిందండి. ఆ రోజు నుంచి నేను అసలు ప్రతి సండే మిస్ కాకుండా వెళ్తామండి కల్వరి టెంపుల్కి. నేను నిజంగా చెప్పాలంటే విగ్రహారాధనలప్పుడు అసలు ఆ టైంలో నేను 4 o'clockకి అలా లేచి పూజలు చేసేదాన్ని. ఎంతగా అంటే గురువారం వస్తే సాయిబాబా గుడి, సోమవారం వస్తే శివుడి గుడి అలా వెళ్ళేదాన్ని అనమాట. అంతకుముందు నా ఫ్రెండ్స్ చూస్తే నన్ను ఇంత విగ్రహారాధన చేసేదానివి, ఇంత పూజలు చేసేదానివి, ఎలా మారిపోయావు ఇంతగా అనే అంతగా నేను మారిపోయానండి. ఈ కల్వరి టెంపుల్కి కనుక రాకపోయింటే నేను ఇంతగా మారేదాన్ని కాదేమో అనిపిస్తుందండి అప్పుడప్పుడు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే మా అత్తమ్మ వల్ల కూడా నేను చాలా మారానండి. మా అత్తమ్మ చాలా ప్రేయర్ఫుల్ పర్సన్ అండి. అంటే జీవితంలో ఏం జరిగినా కూడా అది నీ చిత్తమే ప్రభువా అని అనుకునేంత